హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. దర్శి పెద్దిరాజు దగ్గరికి చేరిన రాధా జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఈ భాగంలో తెలుసుకుందాం. రాముడికి శాశ్వతం అనుకున్న ఈ శరీరం ఇంత పతనమైందేమా అన్న దిగులు తప్ప రాధకేమీ లోటు లేదు. పెంకుటిల్లు, చుట్టూ పూల మొక్కలతో ఇంట్లో పనులన్నిటికీ పని మనుషులు, ఇంటికి కావలసినన్ని సామాన్లు, జరీ చీరలు, కూతురి వంటి మీద చిన్న చిన్న నగలు అన్నీ నెలలోపుగా అమరాయి. పెద్దిరాజుకి గొప్ప ఆస్తులేమీ లేవు, అయినా దర్జాగా ఖర్చులు చేస్తూ ఉంటాడు. ఊరికి పంచాయతీ ప్రెసిడెంటు, బాగా పలుకుబడి కలవాడు. ఎక్కడ కాంగ్రెస్ మీటింగులు జరిగినా ఖద్దరు బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఊళ్ళోకి ఏ కానిస్టేబుల్ వచ్చినా, ఏ స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వచ్చినా, ఏ కలెక్టర్ వచ్చినా, ఏ గాంధీ భక్తుడొచ్చినా సాధారణంగా పెద్దిరాజు ఇంట్లోనే కోడి మాంసాలతో, పలావులతో, పాయసాలతో విందులు జరుగుతాయి. వాళ్ళని పెట్టి బండితో సాగనంపి వెంటనే కొత్త అతిథుల్ని ఆహ్వానించడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. పెద్దిరాజు ఎప్పుడు 2-3 అనుచరులతో కలిసి నడవడం తప్ప అతనొక్కడే వీధిలో తిరగడం ఇంతవరకు ఆ ఊళ్ళో ఎవ్వరూ చూడలేదు. మనిషి 40 ఏళ్లవాడు, చామంఛాయ, ఎప్పుడు గ్లాస్కో పంచ, పట్టులాల్చి, జరీ ఉత్తరీయం, కాళ్ళకి మెరిసే చెప్పులు, అప్పుడప్పుడు చలువ కళ్ళద్దాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు సెంటు పరిమళాలతో మైలు దూరం గుబాళిస్తూ ఉంటాడు. కులాసాగా ఉండే తత్వం, కోపిష్టి కాడు. ఇష్టమైన వాళ్లతో చాలా సరదాగా కాలం గడుపుతాడు. కోడి పందాలంటే చెవి కోసుకుంటాడు. గుర్రాలంతేసి కోడి పుంజులకి మసాలా ముద్దలు నూరి మేపటానికి ప్రత్యేకంగా ఒక నౌకరున్నాడు. వాడు కోడి పుంజుల కన్నా బలిసి ఉన్నాడు. పెద్దిరాజు ఇంటి వ్యవహారాల్లో ఏమీ కలగజేసుకోడు. ఆయన భార్య మహాలక్ష్మమ్మ ఉప్పు తెప్పించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద విందులు ఏర్పాట్ల దాకా సమస్తం చూసుకుంటుంది. ఆవిడ వరలక్ష్మి వ్రతం నాడు పుట్టిందని ఆవిడకు ఆ పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఆవిడ ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవినని తల్లిదండ్రుల నమ్మకం. ఆవిడ తెచ్చుకున్న ఆస్తిపాస్తులు స్వతంత్రంగా ఖర్చు చేసుకునే భర్త అభిప్రాయం కూడా అదే. చిన్నతనం నుంచి మహాలక్ష్మమ్మ ఒంటెడు నగలతో పెరిగింది. ఆవిడతో పాటే నగల కొలతలు 4 ఏళ్లకొకసారి పెరుగుతూ వచ్చాయి. ఆవిడ పుట్టింట్లో ఒక ఆస్థానం కంసలి ఎప్పుడూ ఆవిడ నగల మరమ్మతులతో సతమతమయ్యేవాడు. మహాలక్ష్మమ్మని కొత్తవాళ్లు అకస్మాత్తుగా చూస్తే అమ్మవారి విగ్రహమా అన్నంత భ్రమతో, భక్తితో కూడిన భయం కలుగుతుంది. ఎప్పుడు కాళ్ళకి, మొహానికి పచ్చటి పసుపు రాసుకుంటుంది. అరిచేతులు కూడా పచ్చబారి ఉంటాయి. ఆమె రోజు కట్టుకునే చీరలు పసుపు రంగుతో, బాలెంత కట్టుకునే బట్టల్లా ఉంటాయి. మొహాన్న ఎర్రటి కుంకుమ బొట్టు లేకుండా ఆమె మొహం ఎలా ఉంటుందో ఆమెకు కూడా తెలియదు. స్నానం చేసిన తరువాత చిటికెడు కుంకం తీసి నుదుటి మీద అట్టించుకునే వరకు అద్దం చూసుకోదు. మనిషి బాగా ఒళ్ళు కలది, ఎత్తరి కూడాను. కంటికి నుదురుగా ముదురు రంగు చీరలు, పెద్ద పెద్ద అంచులవి కట్టుకుంటుంది. మెడలో పట్టెడ, చిన్న కాసుల పేరు, చంద్రహారాలు, నాంతాడు, నల్లపూసల దండ ఉంటాయి. నల్లపూసల దండలో కంఠాన్ని అంటిపెట్టుకుని 2 చిన్న చిన్న మంగళసూత్రాలు, నాంతాడులో మంగళసూత్రాల మధ్య 2 పెద్ద పెద్ద నల్లపూసలు. ఎప్పుడేది చటుక్కున పెరిగిపోయినా కీడు తగలదని మంగళసూత్రాల కటు ఇటు అమ్మవారి రూపు, వరలక్ష్మి నోము రూపులు, ఆంజనేయ స్వామి రూపులు, 2-3 తాయెత్తులు, 2 ముక్కులకు తెల్లటి ఎర్రటి రాళ్ల ద్రాక్ష గుత్తులు, చెవులకు తమ్మి జోళ్లలో నుంచి చెంపసరాలు, ముచ్చట ముడి మీద తిరుగుడు పువ్వు, చేతులకి బ్రిడ్జి గాజులు, గోట్లు, ఉంగరాలు, కాళ్ళకి కడ్డీ బేడీలు, గొలుసు బేడీలు, 8 తులాల మట్టెలు, నడుముకి ముత్యాలు లేకుండా సీతారాముల విగ్రహాలు చెక్కిన సాపు వడ్డాణం. ఈ నగలన్నీ ఒంటి మీద నిత్యం ఉండేవే. పడుకునేటప్పుడు వడ్డాణం తీసి తల దగ్గర పెట్టుకుంటుంది. కథాకార్యాలు వస్తే పెట్టుకోవటానికి కంటె, అడ్డిగా, నాగరం, అడ్డబాస, పెద్ద కాసుల పేరు, దండపట్టీలు, ఏనుగు గొలుసులు, ఇంకా చాలా రకాల నగలున్నాయి. అవన్నీ పాతకాలం నాటివని అవి నిత్యం పెట్టుకోదు. కాళ్ళకి ఎత్తడేసి బరువులున్న వెండి బేడీలతో కొంచెం నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తుంది. చీర పాదాలకి జానెడెత్తు ఉన్నా కాళ్ళకి అడ్డం కుచ్చిళ్ళలో నుంచి పడకపోయినా 2 కుచ్చిళ్ళు బొడ్లో దోపుకొని పని పాటలు చేసుకుంటుంది. మనిషి నెమ్మది, మాట నెమ్మది. ఎంత పేదవాళ్లతో అయినా మనసారా మాట్లాడుతుంది. ఎప్పుడు ఇంటి పనుల్లో మునిగి తేలుతూ గల్లు గల్లున పెరటి వైపు లోపల గదుల్లోనూ మసులుతూ ఉంటుంది. ఆమె కాళ్ల మెట్టెల టక్కుటక్కులు దూరం వీధుల్లో వాళ్లకి కూడా వినబడతాయి. మంగళసూత్రం తప్ప ఏ నగా నట్రా లేని పేద ఇళ్లల్లని చూస్తే
ఆమెకి చాలా జాలి. అయ్యో మోడుల్లా ఉన్నారే అని బాధపడుతుంది. ఆడదాని ముక్కులు, చెవులు, కాళ్ళు, చేతులు, అసలు ఒళ్ళంతా ఆభరణాలు ధరించడానికి, పూజలు వ్రతాలు చేసి ఐదోతనం దక్కించుకోవడానికని ఆమె నమ్మకం. అలాంటి శరీరాన్ని మగాడి చేతుల్లో అప్పగించడం ఆది నుంచి ఆమెకేమీ లాయకీ అయిన పనిలాగా తోచలేదు. అయినా ఈడొచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు సిగ్గుతోటి భయంతోటి కాపురం చేసింది. 3 పిల్లలు కలిగారు. అయినా ఆమెకి పడక విషయాల్లో భర్త దగ్గర బొత్తిగా చనువు లేదు. వాటి మీద దృష్టి కూడా లేదు. అసలు ఆమె కామ పరిజ్ఞానమంతా కోళ్లని కుక్కల్ని చూసి నేర్చుకున్నది. అమ్మలక్కల కబుర్లు విని తెలుసుకున్నదీను. ఎందుకొచ్చిన మొగుళ్ళమ్మ కాల్చుకు తింటారు. పురుటికి చావు బతుకులేనాయా, పాడు జన్మ. ఆడబతుకు ఓ బతుకేనా? ఏమిటో తప్పదని గాని నాకు గిట్టదు సుమా. పుణ్యమా వల్లకాడ. భక్తి ముక్తి చూసుకోండర్రా. కాపురాలకేమొచ్చే కులుకులేవి కడ తీర్చవు. అట్లాంటి మాటలెన్నో ఊహ వచ్చినప్పటి నుంచి విని కాపురం అంటే చెడ్డ రోతతో కాపురానికొచ్చింది. పెద్దిరాజు గొప్ప రసికుడే. పరాయి ఆడవాళ్ల దగ్గర అతని శృంగార జీవితం చాలా చిన్నతనం నుంచే ప్రారంభమయ్యింది. ఇతర చదువులేవి తలకెక్కకపోయినా కోకొక్క శాస్త్రాలన్నీ వంటబట్టాయి. వయస్సు వస్తున్న కొద్దీ ఊళ్ళో ఆడపిల్లల విషయంలో చాలా గల్లంతులు చేశాడు. కొన్ని కలిసి వచ్చాయి, కొన్ని బెడిసి కొట్టాయి. భార్య కాపురానికొచ్చినా అతని సరదాలకేమీ ఆటంకం రాలేదు. పైగా భర్త తనకెంత దూరంగా ఉంటే అంత మంచిదని ఊరుకునేది మహాలక్ష్మమ్మ. ఆమెకి భర్త అంటే చాలా గౌరవం, భక్తి. అతనేం చేసినా అడగదు. అతని కోసం ఇష్టమైన వంటలు చేస్తుంది. ఏ అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా లేచి వడ్డిస్తుంది. రాకపోతే బాధపడదు. ఏ రాత్రైనా భర్త తన దగ్గరికి వస్తే మాత్రం మొహం ముడుచుకుంటుంది. నిరుత్సాహంగా విరక్తిగా చూస్తుంది. భార్య ధోరణికి పెద్దిరాజు కొత్త రోజుల్లో అయినా విసుక్కోలేదు. చాలా సంతోషించాడు. నా భార్య చాలా గుణవంతురాలు, దానికి మొగుడంటే మోజులేదు అని గర్వించాడు. పెద్దిరాజు గదిలో ఒక ఖరీదైన టేకు బీరువా ఉంది. అది మూత వేసి ఉన్నప్పటికీ ఔషధుల పర్వతంలాగా రకరకాల సువాసన లీనుతూ ఉంటుంది. దాన్నిండా అతని గ్లాస్కో పంచెలు, మల్లు చొక్కాలు, జరీ కండువాలు, అత్తరు సీసాలు, సెంటు బుడ్లు, పునుగు డబ్బాలు, కామవర్ధక దివ్యౌషధాలు, ఊరపిచ్చుక లేహ్యాలు, కోక్కొక్క గ్రంథాలు, సుఖరోగ నిర్మూలన గుళికలు, చూర్ణాలు, చిన్నతనంలో వాడి మానేసిన స్త్రీ వశీకరణ అంగుళికాలు, చచ్చిన బొద్దింకలు వగైరా అనేక రహస్యాలున్నాయి. అతని చుట్టూ 4-5 ఆయుర్వేద వైద్యులు, ఒకళ్ళిద్దరు మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు తిరుగుతుంటారు ఎప్పుడు. పెద్దిరాజు పరాయి ఆడవాళ్ల దగ్గర చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటున్న వాళ్లైనా, వయసు మళ్ళిన వాళ్లైనా, కూలీనాలి చేసుకునే వాళ్లైనా వాళ్ళంతా అతనికెప్పుడు ఆకర్షణీయంగానే కనబడతారు. వాళ్ళ దగ్గర అతను చాలా నిర్భయంగానూ నిశ్చింతగానూ ప్రవర్తిస్తాడు. భార్య దగ్గర ఉత్సాహంగా ఉండలేడు. ఆమె దగ్గర చిలిపి చేష్టలు చేయడం అతనికిష్టముండదు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భార్య ధర్మపత్ని, ఉత్తమ ఇల్లాలు, ఏ పాపము ఎరుగని ముద్దురాలు. అలాంటి భార్య దగ్గర చాలా ముభావంగానూ పెద్దరికంతోనూ ప్రవర్తించాలనుకుంటాడు. అందుచేత తన భార్య ఎంత విరక్తి చూపిస్తే అంత సంతోషిస్తాడు. ఒకసారి మహాలక్ష్మమ్మ ఎందుకో మొగుడి బట్టల బీరువా తీసి అందులో సరుకులన్నీ చూసి పుస్తకాలవి చూసి హడలిపోయింది. మీ బీరువాలో ఆ పాడు పుస్తకాలేమిటండి అని మొగుణ్ణడిగింది. పెద్దిరాజు అదిరిపడి, నువ్వు చూశావా? బీరువా ఎందుకు తీశావు అన్నాడు. అబ్బే, బొద్దింక దూరిందని. నేనెన్నడైనా మీ గుడ్డలవి ముట్టుకున్నానా? అందుకు కాదు, అవన్నీ నువ్వు చూడాల్సినవి కావు. చిన్నప్పుడెప్పుడో కొని ఆ మూల పడేసి ఉంచాను. ఏదో పోకిరి పుస్తకాలు. సర్లేండి, అట్లాంటివైతే నేనెందుకు చూస్తాను? తర్వాత పెద్దిరాజు ఆ పుస్తకాలన్నీ ఇంకా జాగ్రత్త అయిన చోటు దాచుకున్నాడు. ఎన్నడైనా ఏ వేళ విశేషం వల్లనో మహాలక్ష్మమ్మ కొంచెం ఉత్సాహంగా ఉండి కొత్త చీర అది కట్టుకొని మొగుణ్ణి చూసి ముసిముసి నవ్వులు నవ్వి సిగ్గుపడుతూ దగ్గరికొస్తే పెద్దిరాజు తెల్లబోయేవాడు. బంగారం లాంటి దీని గుణం అంతా ఏమైపోయింది? దీనికి ఇలాంటి వికారం బయలుదేరిందేంటి? ఇల్లాలు ఇల్లాలిలాగానే ఉండాలి. ఈ కులుకులేంటి? ఈ ఊరచూపులేంటి? ఇలా అయితే సానికి సంసారానికి తేడా ఏంటి అని తర్కించుకునేవాడు. ఆమె కళ్ళల్లో ఏమాత్రం వాంఛ కనిపించినా చాలా చిరాకు పడేవాడు. ఆడదాని కోరికలు రెక్కలు విప్పుకుంటే అది ఎగిరి ఎక్కడ వాలుతుందో పెద్దిరాజుకు బాగా తెలుసు.
మొగుడి చాటున చెడి తిరిగే ఇల్లాళ్ళు ఎంతమందిని చూడలేదు అతను. భర్త గంభీర్యము, హుందాతనము చూసి దగ్గరికి వెళ్ళడానికి జడిసేది మహాలక్ష్మమ్మ. ఆమె ఉత్సాహం సిగ్గుపడి తప్పుకునేది. ఇద్దరూ చాలా పెద్దరికంతో గడిపేవారు ఆ రోజు. మహాలక్ష్మమ్మంటే ఊళ్ళో చాలామంది ఆడవాళ్లకి అసూయ. అంత శృంగార పురుషుడితో నిత్యం దివ్య సుఖాలు అనుభవిస్తుందని, తమ మొగుళ్ళ కేవల్లకాడు తెలిసి చావదని. అలాంటి ఆడవాళ్లు కొందరు పెద్దిరాజు కోసం తప్పించి అతని కౌగిట్లో నిజంగానే దివ్య సుఖాలు అనుభవిస్తారు. పెద్దిరాజుకి వయసుతో పాటు సరదాలు పెరిగాయే గాని తగ్గుముఖం పట్టలేదు. పరాయి ఆడవాళ్లతో సంబంధాలు లేకుండా పెళ్లాలతోనే ఉండే వాళ్ళెవరూ అతని కంటపడలేదు. అసలు అలాంటి మగవాళ్ళుంటారని అతడు నమ్మడు. అతని తండ్రులు, తాతలు, ఇంకా ఎందరో అతనికి తెలిసిన పెద్దలు ఇద్దరేసి ముగ్గురేసి ముండల్ని ఉంచుకోవడం అతనికి చిన్నతనం నుంచి తెలుసు. అందుచేత అతను తన భార్యతో శృంగారం గురించి, ఆమె సుఖాల గురించి ఏనాడు మనసుకి పట్టించుకోలేదు. 15 ఏళ్ల నుంచి మొన్నటిదాకా కాపురం మాత్రం చేస్తూనే ఉన్నాడు ధర్మపత్నితో ధర్మబద్ధంగా. మహాలక్ష్మమ్మకి వయసు వస్తున్న కొద్దీ కొంచెం ప్రౌఢత్వం అబ్బింది. పడకటిల్లంటే పూర్వం అంత రోత తగ్గి మనసుకి శరీరానికి సుఖానందాలనిచ్చే శృంగారం మీదకి కొంచెం ధ్యాస మళ్ళింది. అయినా సరే విరక్తిగానే ఏమిటోనండి నాకా పాడుబుద్ధే పుట్టదు, రామకృష్ణ అంటూ కళ్ళు మూసుకు పడుకోవాలని ఉంటుంది. ఏమిటో పిచ్చిమాలోకాన్ని అనేది పడగ్గదిలో నిజంగానే పిచ్చిమాలోకం. రాముడు కృష్ణుడు కూడా కామసుఖాలు అనుభవించారన్న ఇంగితం లేని పిచ్చిమాలోకం. భార్య మాటలకు పెద్దిరాజు చాలా ఆనందించి భోగం సానులకు, చెడిపోయిన ముండలకి తప్ప ఆయనింటి ఆడంగులకెవ్వరికీ తుచ్చపు బుద్ధులుండవే, అందులోనూ నీ మాట, నువ్వు సాక్షాత్తు మహాపతివ్రతల అంశం, నీ తీరే వేరు అని మెచ్చుకునేవాడు. మహాలక్ష్మమ్మ మురిసిపోయేది. ఆ తర్వాత రోజుల్లో ఆమె బొత్తిగా మొగుడికి దూరంగా ఉంటూ వచ్చింది. ఒంటికెంత కోరిక ఉన్నా గొప్పింటి ఆడవాళ్లకు కూడా ఎందుకీ వెర్రి? మొగుడి మొహం ఎరగన, కాపురం మొహం ఎరగన పళ్ళలాంటి 3 బిడ్డల్ని కన్నాను. ఇక నాకేం లోటు, ఈ బతుకిలా తెల్లారిపోతే చాలదు అనుకుంటూ తనని తను సముదాయించుకునేది. ఏ పక్షానికో నెలకో రాజు ఇంటి పట్టున ఉండి దగ్గరికి చేరితే, నాతో మీకెందుకు లేద్దురు, నన్న రొంపిలో కిడవకండి, మీకు పుణ్యం ఉంటుంది, మీ కళ్ళ ముందు నేను పచ్చగా పసుపు కుంకాలతో వెళ్ళిపోతే చాలు అనేది. భార్యతో శాశ్వతంగా సంబంధాలుండవనుకున్నప్పటికీ పెద్దిరాజేమీ దిగులు పడలేదు. భార్య వల్ల అతను గొప్పగా అనుభవించింది లేదు, వదులుకునేది లేదు. ఆ పవిత్రురాలికి ఇష్టం లేకుండా ఆమెని తాకడం భావ్యం కాదని చాలాసార్లు దయగా వెళ్ళిపోయేవాడు. తీరా భర్త వెళ్ళిపోయాక మహాలక్ష్మమ్మకి ఏమిటో ఎందుకో తెలియకుండా దుఃఖం వచ్చేది. ప్రాణాల మీదే విరక్తి కలిగేది. పిచ్చిమాలోకాన్ని తెలుసో తెలియకో ఏదే వాగుతాను, అంత మాత్రాన వదిలేసి వెళ్ళాలా? మొగాయన కారు ఆడది వద్దంటే మాత్రం 4 చివాట్లు పెడితే నోరెత్తుతానా, కాదంటానా? కట్టుకున్న దాని మీద ఆయనకు ఆ మాత్రం చనువు లేదు. ఏదో అన్నానని ఆ మాటే పట్టుకుని అలా వెళ్ళిపోవాలా అని పరిపరి విధాల మొగుడి మీద నిష్ఠూరాలు వేస్తూ కళ్ళు ఒత్తుకుంటూ నిద్ర పట్టి పట్టక రాత్రులు గడిపేది. కోపం వచ్చి 2-3 రోజులు మొగుడికి కనిపించకుండా తప్పుకు తిరిగేది. అప్పటికి ఆమె మనసు ఒళ్ళు కొంచెం శాంతపడి తన ప్రవర్తనకి తనే సిగ్గుపడిపోయేది. ఇంత తప్పుడు మనిషినయ్యానేమిటమ్మా, తుచ్చపు వాళ్లలాగా నాకీ వ్యామోహం ఏమిటి? ఆ మహానుభావుడు నన్ని పాప పంకిలంలోకి ఈడవకుండా రక్షించారు గాని ఆయనే తొందరపడితే అమ్మో నా గతేం కాను అని తర్కించుకొని భర్తని అంటకుండా చాలా పవిత్రంగా ఉండగలుగుతున్నందుకు ఎంతో గర్వపడేది. మళ్ళీ మామూలుగా శాంతంగా పెద్దరికంతో దిగులు లేకుండా తిరిగేది. మహాలక్ష్మమ్మ క్రమంగా అంతకు పూర్వం కన్నా ఎక్కువ భక్తిలో పడింది. 2 పూటల పూజలు, ఉపవాసాలు ప్రారంభించింది. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతి, సోమవారం చంద్రభగవానుడికి, మంగళవారం గౌరీదేవికి ప్రీతి, లక్ష్మీ శుక్రవారాలు లక్ష్మీదేవికి, శనివారం ఏడుకొండలవాడికి. వారానికి 1-2 రోజులు తప్ప రాత్రుళ్ళు భోజనమే చెయ్యదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టదు. దేవుడి పటాలతో పాటు కంద పిలకల్ని, పెండలం దుంపల్ని, సన్ని కళ్ళని, రుబ్బురోళ్ళని పూజిస్తూ ఉంటుంది. ఎప్పుడు పూజ సామాను తోమటం, పీటలకి నీళ్లు పోసి బొట్లు పెట్టడం, పసుపు ముద్దలు అక్షింతలు కలపటం, ఇల్లు గడపలు గోమూత్రంతో శుద్ధి చేయటం, పూలు తెప్పించడం, పత్రి తెప్పించడం, హారతి కర్పూరానికో అగరొత్తులకో హడావుడి పడడం,
మొత్తంగా పూట పూట పూజ అయ్యే వరకు పాలేళ్ళని పిల్లల్ని కంగారు పెట్టి తను నానా ఆందోళన పడుతుంది. మధ్యాహ్నం వేళ 1 గంట సేపు తీరిగ్గా ఉన్నప్పుడు ఒక శాస్త్రుల గారొచ్చి పుణ్యగ్రంథాలు చదివి వినిపిస్తుంటారు. గుడి పూజారి గారొచ్చి వచ్చే వారంలో ఏం పూజలు చేయించాలో, ఆ పై వారంలో ఏ శుభదినాలున్నాయో చెప్పి వెళ్తాడు. ఏదైనా ఒక నోమో వ్రతమో చెయ్యాలంటే వారం పొడుగునా దాని సన్నాహాలు చెయ్యటంలో మునిగి ఉంటుంది. మహాలక్ష్మమ్మ వారానికి ఒకనాడు ఇంటి ముందు భజన చేయిస్తుంది. కోలాటం పాటలతో, తాళాలతో, గజ్జలతో వినటానికి సుఖంగా ఉంటుంది భజన. మహాలక్ష్మమ్మ భజన పాటలు విని విని మూర్ఛపోతుంది. ఒక శనివారం ఏడుకొండలవాడు ఆమె ఒంటి మీదకొచ్చాడు. ఆవేశంగా భజన చేసి ఊగి ఊగి పడిపోయింది. మరుసటి వారం వీరభద్రుడొచ్చాడు. కేకలు కూడా వేసింది. 4 వారాలు పోయాక మండే హారతి కర్పూరం బిళ్ళలు మింగేసింది. అందరూ ముక్కుల మీద వేళ్ళేసుకున్నారు. మహాలక్ష్మమ్మ వంట్లో కనకదుర్గ కలిసిపోయిందన్నారు. మూర్ఛ నుంచి తేరుకున్నాక ప్రసాదం పంచిపెడుతుంది. అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు, చిట్టిగారెలు, పచ్చి చలిమిడి, వడపప్పు ఇంకా చాలా ఉంటాయి. భజన దగ్గరికి వచ్చేవాళ్ళు దాహం పుచ్చుకోవడానికి మిరియాల పొడి వేసిన బెల్లం పానకం కూడా ఉంటుంది. మహాలక్ష్మమ్మ మూర్ఛల భక్తురాలైన తర్వాత పూజలతో, భజనలతో, ఉపవాసాలతో, జాగారాలతో చాలా చిక్కిపోయింది. ఒళ్ళు బాగా తగ్గింది. ఒకసారెప్పుడో పెద్దిరాజు పెళ్ళాన్ని వీధి గుమ్మంలో నుంచి చూసి ఎవరీ కొత్త మనిషి అనుకున్నాడు. ఆమె అంత నాజుకుగా పరాయి ఆడదానిలాగా కనబడింది. పెళ్ళాం మీద మోజు పుట్టి ఆ రాత్రి దగ్గరికి వెళ్తే వెర్రికేక పెట్టినంత పని చేసింది మహాలక్ష్మమ్మ. చాలేండి, నేనెలాంటి మనిషిననుకున్నారు? ఇంత పవిత్రమైన శరీరాన్ని అంత తుచ్చంలోకి ఏడుస్తారా అంది కళ్ళెర్రజేసింది. నిజానికి ఇప్పుడు ఆమెకు ఆ కోరికలు లేవు. ఆమె చూసిన చూపుకి రాజు జంకాడు. ఆమె ఒంటి మీదకి దేవుళ్ళు రావడం మొదలుపెట్టిన తర్వాత రాజుకి భార్యని ముట్టుకోవాలంటే అపరాధం చేస్తున్నట్టు ఉండేది. ఆమెని అపవిత్రం చేయటం అతనికి ఇష్టం లేదు. భార్య కేకతో హడలిపోయి తలదించుకొని కూర్చున్నాడు. మహాలక్ష్మమ్మ జాలిపడి వెళ్ళి పడుకోండి అంది చిన్నపిల్లాన్ని అనునయించినట్టు. రాజు చాలాసేపు భార్య పక్క మీద కూర్చొని ఆలోచించాడు. నువ్వు మానవ మాతృరాలివి కాదే, గొప్ప పతివ్రతవి. నిజమే. నీ ఒంటి మీద చెయ్యి వేస్తే నా కళ్ళు పోతాయి. ఇలా ఎంతకాలం గడుస్తుందే? నేను మామూలు వాణ్ణే కదా, ఏదో నా అవసరానికి ఎవతినైనా తెచ్చి పెట్టుకుందామనుకుంటున్నానే అన్నాడు. మహాలక్ష్మమ్మ విని ఊరుకుంది. నువ్వు సాక్షాత్తు పార్వతీదేవిలాగా కనిపిస్తూ ఉంటావు నాకు. నీ మీద నాకున్న భక్తి గౌరవం ఎలాంటివో నా గుండెల్ని పెగలదీసి చూడాలి గాని నీకెలా చెప్పనే? గృహలక్ష్మివి నువ్వు. నీ విలువెక్కడికి పోతుందే? నా కష్టసుఖాలు నువ్వే కొంచెం చూడాలి గాని అని దీనంగా అడిగాడు. ఛా, మీరింత అడగాలటండి భాగ్యం. నాదేం పోయింది మధ్య? మీరు సుఖపడడమే నాకు కావాలి. సుమతీదేవి భర్తని వేసే దగ్గరికి తీసుకుపోలేదు. ఆ మహాతల్లి చేసిన పని నేను చేస్తే తప్ప మీకెవతి కావాలంటే దాన్ని తెచ్చిపెట్టుకోండి. కానీ డబ్బు మాత్రం యగాదిగా ఖర్చు పెట్టకండి. లక్ష్మీదేవిని చిన్నబుచ్చరాదు. కూటికి గుడ్డకి ఒప్పుకొని విశ్వాసంగా పడి ఉండేదాన్ని కుదుర్చుకోండి అని మొగుడికి గడుస్తనం బోధించిందా గొప్పింటి ఇల్లాలు. నాకు తెలియదంటే నీ గుణం. నా పూర్వజన్మ పుణ్యం కొద్దీ నీలాంటి భార్యనిచ్చాడు భగవంతుడు అని సంతోషంగా లేచాడు రాజు. మహాలక్ష్మమ్మ మొగుడు వెళ్ళిపోయిన గుమ్మం వైపే చూస్తూ కూర్చుంది చాలాసేపు. ఎప్పటికో నిట్టూర్చి రామనామ జపంలో పడిందా కామం తీరని భక్తురాలు. ఆ విధంగా మహాలక్ష్మమ్మ శృంగార జీవితం 30 ఏళ్లకే బొత్తిగా పేలవంగానూ, రసహీనంగానూ, దయనీయంగానూ, ఎలాంటి మధుర స్మృతులు లేకుండానూ ముగిసింది. పెద్దిరాజుకి భార్యకి పడక సంబంధాలు లేవని ఆ ఊళ్ళోనూ బంధువుల్లోనూ అందరికీ తెలుసు. అందుచేత పెద్దిరాజు తెచ్చుకున్న రాధని చూసి అందరూ సంతోషించారు. రాధ గురించి రాజుకి సుబ్బమ్మ ద్వారా అంతా తెలుసు. రాధ వచ్చిన తరువాత రాజు రాధని పెట్టిబండిలో ఎక్కించి ఇంటికి తీసుకువెళ్ళి మహాలక్ష్మమ్మకి చూపించాడు. రాధ అందచందాలు, వినయ విధేయతలు చూసి ఆమె కూడా ఆనందించింది. జరీ చీర, రవికెల గుడ్డ పెట్టింది. ఎందుకో ఆ రోజంతా మహాలక్ష్మమ్మకి కడుపులో చల్ల చేసినట్టయింది. తను కట్టుకున్న భర్తతో ఆ పరాయి పిల్ల అనుభవించే సుఖం తను అనుభవించలేకపోయింది. జీవితంలో తనకిక అలాంటి ఆనందం దొరకదు, అదృష్టం లేదు అని దుఃఖపడింది. ఎప్పటికో తేరుకొని ఏమిటిలా మాయలో పడ్డాను? అమ్మా సీతమ్మ తల్లి, నా మనసు చెదరనివ్వకు. ఈ శరీరానికి కల్మషం అంటకుండా నా పాతివ్రత్యం నాకు దక్కనియ్యి అని వాపోయింది.
రాధకి పెద్దిరాజు మీద చాలా కృతజ్ఞత. సమయానికి అతనే చేరదీయకపోతే నడి బజారున పడి అడ్డమైన వాళ్ల చేతులు మారి నికృష్టంగా బతకాల్సి వచ్చేదని, ఇక్కడ ఇల్లు వాకిలి ఏర్పడ్డాయని గుండెల్లో దుఃఖం అక్కడే పదిలంగా దాచుకోవాలి. దాన్ని పంచుకునే మనుషులు లేరు. శాశ్వతంగా కళ్ళు మూసి రాముడి దగ్గరకెళ్లే వరకు రోజులు నిర్వికారంగా గడుపుకోవాలి. బిడ్డని పెంచటమే తనకు కావలసినదంతా. రాజు ఉన్నప్పుడు రాధ ఎప్పుడూ దిగులు చూపించదు. నెమ్మదిగా దగ్గరికి చేరుతుంది. అతన్ని ఆదరిస్తుంది, ఆనందపెడుతుంది, ఇష్టంగా మాట్లాడుతుంది. ఎప్పుడూ ఏమీ కావాలని అడగదు. అతను ఏ చీరలో వస్తువులో తెచ్చినా ఎందుకివన్నీ అనవసరంగా తెచ్చారు అని మందలిస్తుంది. రాజు ఉంచుకున్న ముండ చాలా మంచిదని ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు. అప్పుడప్పుడు రాజు తాగి వస్తాడు. రాధ చాలా సహనంతో అతనికి చెప్పి చూసింది. లాభం లేక శాంతంగా భరించడం నేర్చుకుంది. అతని అండనే ఉండి పిల్లకి చదువు చెప్పించాలని రాధ ఊహ. రాజు ఎప్పుడు వచ్చినా నాన్నగారు వచ్చారు చూడు అని కూతురికి నవ్వుతూ చెప్తుంది. రాజు తన సొంత పిల్లల్నే ఏనాడు చేరదీయలేదు. పిల్లల్ని ఎత్తుకోవడం, బుజ్జగించడం, ముద్దులాడడం ఆడంగి లక్షణాలని రాజు ఉద్దేశం. అయినా రాధ చూస్తుండగా రాజేశ్వరిని అప్పుడప్పుడు ఎత్తుకుంటాడు. అయినా రాజేశ్వరి రాజుకి చేరిక కాలేదు. బిక్కమొహంతో తల్లి చాటుకి పోతుంది. లేకపోతే లక్క పిడతల మధ్య కూర్చుని ఒక్కతే ఆడుకుంటుంది. తన కూతురికి అసలు తండ్రి సాటి ఎవరూ రారని తెలిసినా పసిపిల్లని ఎవరో ఒకరు తండ్రిలాగా చేరదీసి ఆదరించే వాళ్ళుండాలని రాధ కోరిక. రాధకి పంచప్రాణాలు రాజేశ్వరియే. కూతుర్ని చూస్తుంటే రాముడు తన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది రాధకి. రాజేశ్వరి కోసమే రాధ జీవిస్తుంది. అప్పుడప్పుడు రాధ మహాలక్ష్మమ్మ దగ్గరకెళ్తుంది. పెద్ద పెద్ద వ్రతాలవి చేసినప్పుడు మహాలక్ష్మమ్మ రాధ కోసం కబురంపుతుంది. ఆమె చాలాసార్లు రాధ పుట్టుపూర్వోత్తరాలు అడిగింది. కానీ రాధ వివరాలేమీ తెలియనివ్వకుండా కులాంతర వివాహం చేసుకుంటే పుట్టింటి వాళ్ళు వదిలేశారని, భర్త ఒక ప్రమాదంలో మరణించి దిక్కులేని దానినయ్యానని చెప్పింది. మహాలక్ష్మమ్మకి రాధ మీదేమీ కోపం లేదు. రాధ తన సంసారాన్ని కడుక్కు తీసుకుపోయే మనిషిలాగా కనబడలేదు. మంచి కుటుంబంలో పిల్ల చెడి బతుకుతుందన్న జాలి కూడా ఉంది. రాధ మంచితనం చూస్తుంటే ఈ పిల్ల దగ్గర తన మగుడు ఎలా ఉంటాడో, తనని గురించి ఏం చెప్తుంటాడో అడిగి తెలుసుకోవాలని మహాలక్ష్మమ్మకెంతో ఆరాటంగా ఉంటుంది. తన వివరాలన్నీ అడిగితే ఈ పిల్లేం పసిగడుతుందోనని చాలా కాలం ఊరుకుంది. ఎప్పుడూ ఉండబట్టలేక ఆయన మంచివారేనా, నిన్నేమీ కష్టపెట్టడం లేదు కదా అని అడిగింది. రాధ మాట్లాడలేదు. ఆయన తననేమీ కష్టపెట్టడం లేదని ఆయన భార్యకే చెప్పడం చాలా దారుణమనిపించింది. మాట్లాడవేమిటి అని రెట్టిస్తే, మీ భర్తగారి గురించి మీకు తెలియదా ఏమిటి అక్కయ్య గారు అని కొంచెం నవ్వింది రాధ. సరి, నా మాటే అడిగావు పిచ్చి మాలోకాన్ని. నేను పనికి వచ్చాను కాను ఆయనకి. నా దగ్గరేముంది, రూపురేఖలా అందచెందాలా? 11 ఏళ్ల దాన్ని సవర్తాడి వీళ్ళింటికొచ్చాను. భగవంతుడు పిల్లల్నెలా ఇచ్చాడో ఎరుగను. పట్టుమని 10 రోజులైనా నేను ఆయన గదిలో పడుకొని ఎరగం. ఏమిటోలే, గడిచిపోయాయి రోజులు అంది మహాలక్ష్మమ్మ అసంతృప్తితో నిట్టూర్చి. రాధ చాలా ఆశ్చర్యపడింది. ఈవిడకి దైవచింతన ఎక్కువై భర్తతో సంబంధాలు వద్దన్నదని, అందుకే ఆయన తనని తెచ్చుకున్నాడని రాధకి తెలుసు. ఇప్పుడు ఈవిడ ఇలా చెప్తుందేమిటని రాధ చాలా విస్తుపోయింది. అంతలోనే మహాలక్ష్మమ్మ తేరుకొని, అయినా నాకెందుకొచ్చిన పాడుగోల, రామ కృష్ణ అనుకుంటే నా రోజులు వెళ్ళిపోతాయి. అందరిలాంటి మనిషిని కానుసుమా, పాడుకాపురం అంటేనే రోత పుట్టుకొచ్చేది. ఆయన కూడా ధర్మాత్ముడు కాబట్టి నా ఒంటి మీద చెయ్యి వెయ్యనన్నారు. ఇప్పుడు నా మనసు, నా ఒళ్ళు అంతా పసిపిల్లలతో సమానమనుకో. ఎప్పుడో ఆ శ్రీరామచంద్రుడి పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోతా అంది భక్తిగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ. రాధ ఎప్పుడు వెళ్ళినా మహాలక్ష్మమ్మ భార్యాభర్తల సంబంధాల ప్రసక్తి లేకుండా మానదు. తనకెంత రోతో చెప్పి మొహం చిట్లించుకుంటే గాని ఆమెకి మనసు కుదుటపడదు. రాధకి ఆమె కబుర్లు వినగా వినగా ఆమె అంటే చాలా జాలి కలిగింది. ఆమె పైకి ఎంత రోతపడుతూ చెప్పినా మనసులో మొగుడితో కలవడం కోసం ఎంత తపిస్తుందో రాధకి అర్థమయ్యింది. ఒకసారి రాజుతో అంది రాధ, మీరు మీ భార్యగారి మనసు సరిగ్గా గ్రహించుకోలేదు. లేకపోతే ఈ వయసులో ఆవిడ్ని మీరు అంటకుండా ముట్టకుండా ఉండడం ఏమిటండి? ఆవిడ చిన్న వయసు వారే కదా అంది. రాజు వినకూడని మాట విన్నట్టు, ఛాఛా, అది అందరిలాంటిది కాదు. దానికెప్పుడు ఈ ధ్యాసే లేదు.
మీరాబాయిలాగా ఎప్పుడూ భక్తితో ఉంటుంది అన్నాడు. మీరాబాయి సంగతి నాకు తెలియదు గాని మీ ఆవిడ మాత్రం అందరిలాంటి వారే. భక్తి మనసుని సంతోషపెడుతుంది గాని శరీరాన్ని కూడానా? పోనీ నేనెందుకు చెప్తున్నానో వినండి. మీరు రేపు రాత్రి ఇంటి దగ్గరే ఉండి ఆవిడ దగ్గరకెళ్ళండి. ఆవిడ పాపం అన్నా రోత అన్నా మీరేం కోపం తెచ్చుకోకండి. కాస్త నవ్వుతూ చొరవగా మాట్లాడండి. దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోండి. ఆవిడ మిమ్మల్ని ఎంత ఆప్యాయంగా ఒప్పుకుంటారో మీకే తెలుస్తుంది. మిమ్మల్ని కట్టుకున్న భార్య ఉసూరుమంటూ ఉంటే మీకేం న్యాయం చెప్పండి అంది నవ్వుతూ. పెద్దిరాజుకి కొంచెం కోపం వచ్చింది. చాలే, నా భార్య గుణం నాకన్నా నీకెక్కువ తెలుసా? మానవ జన్మ ఎత్తింది గానీ నిప్పులాంటి మనిషి అది. మనలాంటి వాళ్ళం దానికి దండం పెట్టాలి అన్నాడు. రాధ మాట్లాడలేదు. దిగాలు పడుతూ ఊరుకుంది. ఆ ఉదయం దేశానికి శుభోదయం. ఆ దినం భారతమాత దాస్య శృంఖాలు విడిపోయే స్వతంత్ర దినం. దేశమంతా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. మేము స్వతంత్రులం, మా బతుకులు చక్కబడతాయి, దేశానికి బానిసత్వం పోయింది, బాపు మమ్మల్ని ఉద్ధరిస్తాడు అన్న నమ్మకంతో ప్రజలు భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. స్వేచ్ఛానందంతో పాటు మరో వంక దేశంలో దేశ విభజన దుఃఖం కూడా మిళితమై సాగింది. దేశం చీలికయ్యింది. భారత్, పాకిస్తాన్లు స్వతంత్ర రాజ్యాలయ్యాయి. లక్షలాది హిందువులు, సిక్కులు పాకిస్తాన్లో సమస్తమైన ఆస్తిపాస్తులు వదులుకొని అరిచేతుల్లో ప్రాణాలు పట్టుకొని కట్టుగుడ్డలతో ఇండియా వచ్చారు. కాందీసీకుల సమస్యతో, సబల సందడితో, మారుమూల గ్రామాలకు కూడా వచ్చిన కాందీసీకుల కోసం చేసే ఏర్పాట్లతో పెద్దిరాజు చాలా హడావిడిగా ఉన్నాడు. సరిగ్గా స్వాతంత్ర దినం నాడే రాజేశ్వరికి అక్షరాభ్యాసం చేయించాలని రాధ ప్రయత్నాలు చేసింది. అప్పటికే రాజేశ్వరికి 5 ఏళ్లు నిండాయి. మంచి ముహూర్తంలో పంతులు రాజేశ్వరితో ఓం నమః దిద్దించాడు. రాజేశ్వరి అక్షరాలు దిద్దుతుంటే రాధ చెమర్చుతున్న కళ్ళతో చూసింది. నీ కూతురికి చదువు బాగా వస్తుందమ్మా అన్నాడు పంతులు. రాధ వినయంగా నవ్వింది. తర్వాత పంతులు గారికి జమారు ఇచ్చి నమస్కరించింది. పిల్లలందరికీ పలకలు, పప్పు బెల్లాలు పంచిపెట్టింది. రాధకి ఆనాడే కొత్త జీవితం ప్రారంభమైనట్టు తోచింది. తన సొంత జీవితానికి పునాది పడ్డట్టు అనిపించింది. రాముడు, మన బిడ్డ చదువు మొదలుపెట్టింది, బాగా చదువుతుందన్నారు పంతులు గారు అని చెప్పింది మనసు నిండా జీవిస్తున్న రాముడికి. జీవితం కొంత అర్థవంతం చేసుకోవాలనే నమ్మకంతో రాధ 3 ఏళ్ల నుంచి చరఖా వడకటం ప్రారంభించింది. పెద్దిరాజు ద్వారా దేశంలో గొడవలు అప్పుడప్పుడు చెవిన పడుతూ ఉంటాయి. గాంధీ గారిని చూడాలని ఎన్నోసార్లు అనిపించింది రాధకి. గాంధీ గారు ఎక్కడుంటారండి అని అడిగింది పెద్దిరాజుని ఒకసారి. అతనికి సరిగ్గా తెలీదు, బొంబాయిలో అన్నాడు. అమ్మో, అంత దూరమే, ఏ రాజమండ్రన్నా వస్తే బావుణ్ణు అంది. చిన్నప్పుడు గాంధీ గారి పేరు విన్నప్పటి నుంచి రాధకి గాంధీ గారంటే భక్తి. ఆయన మానవమాత్రుడు కాడని చెప్పేవాడు వెంకటాద్రి. స్వతంత్రం వచ్చేసింది, దేశం బాగుపడుతుంది అన్నాడు పెద్దిరాజు ఆ రాత్రి రాధ దగ్గరకొచ్చి. ఆ రోజు మీటింగ్లో కూడా తడుముకుంటూ అదే ఉపన్యాసం ఇచ్చాడు. బాగుపడడం అంటే ఏమిటవుతుంది అంది రాధ ఆసక్తిగా. కాంగ్రెస్ దేశాన్ని బాగు చేస్తుంది, గాంధీ గారు దేశాన్ని బాగు చేస్తారు అన్నాడు మళ్ళీ. అదేనండి, బాగు చేయడం అంటే ఏం చేస్తారు అంది రాధ మళ్ళీ. పెద్దిరాజు కొంచెం తటపటాయించి, సర్వోదయానికి కృషి చేయాలన్నారు గాంధీ గారు, దేశంలో ఎక్కడా పేదవాళ్ళుండరు అన్నాడు. పేదవాళ్ళుండరు, ఏమవుతారు అని తెల్లబోయింది రాధ. అదే, అందరూ బాగుపడిపోతారు. రాధ ఇంకేమీ అనకుండా లేచి పక్క సర్దింది. అందరూ బాగుపడతారు గాని మీరు మాత్రం మారరు అంది వేళాకోళంగా. ఏంటి? గాంధీ గారి మీద భక్తితోనన్నా ఆ పాడువాసన సీసాలు మానరాదు? అదా, మానేస్తాలే. పెద్దిరాజులాగే ఆనాడు దేశ ప్రజలంతా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంతా దేశం బాగుపడుతుందని, అందరికీ కష్టాలు పోతాయని అనుకున్నారు. అంతలోనే గాంధీ గారిని చంపేశారనే వార్త దేశాన్ని దుఃఖ సముద్రంలో ముంచింది. ఆ తెలియని మనిషి కోసం రాధ చాలా ఏడ్చింది. గాంధీ గారు పోయారంట అనే వార్త మహాలక్ష్మమ్మ లాంటి అమాయకపు ఆడవాళ్లని కూడా కళ్ళనీళ్లు పెట్టుకునేలా చేసింది. రాజేశ్వరి 3వ తరగతి చదువుతుంది. అంతకాలానికి రాజేశ్వరి ఆడుకోవడానికి ఒక తమ్ముడు పుట్టాడు. ఆ కాన్పు రాధని అన్ని విధాలా కుంగదీసింది. పెంచుకోగలిగే తాహతు ఉన్నా మళ్ళీ ఈ కాళ్ల సంకెళ్ళేమిటా అని రాధ కడుపు వచ్చిన దగ్గర నుంచి చాలా విచారపడింది. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమోనని చాలా బెంగ పెట్టుకుంది.
మగపిల్లాడైతే ఈ లోకంలో ఎలాగైనా బతుకుతాడు, సుఖపడతాడు. తనలాంటి వాళ్ల కడుపున పుట్టిన ఆడపిల్ల సంగతి ఏమిటో రాధకి తెలుసు. పుట్టెడు దిగులుతో ఉన్న రాధ మనసు మగపిల్లవాడు పుట్టిన తరువాత కొంత తేలిక పడింది. అయినా తనకు జరగకూడనిదేదో జరిగినంత విరక్తి కలిగింది. పెద్దిరాజు కొడుకుని చూసి చాలా ఆనందించాడు. రాధ మీద అతనికి చాలా నమ్మకం. ఆ కొడుకు తన కొడుకేనని రాజుకి ఆ పసివాడి మీద చాలా అభిమానం ఏర్పడింది. పెద్దిరాజు కొడుకుని చూడాలని ఊళ్ళో తెలిసిన వాళ్ళు చాలామంది ముచ్చటపడి వచ్చారు. పుట్టగానే ఆ పసివాడికి 10 మంది అభిమానము దొరకడం వాడి అదృష్టం అని తృప్తిపడింది రాధ. అందరిలాగా మహాలక్ష్మమ్మ సంతోషపడలేదు. 7-8 ఏళ్ల నుంచి రాధ రాజునే నమ్ముకొని ఉంటుంది. రాజు దగ్గరే కొడుకుని కన్నది. రాధ మంచి చెడ్డలు ఊళ్ళో అందరికీ తెలుసు. ఆ పిల్లవాడికి రాజు కాస్తో కూస్తో ఆస్తి రాస్తాడేమోనని ఆవిడ అనుమానం. ఆ సంగతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంది. ఆ మాట రాధ చెవిన కూడా పడింది. రాధ రాజు దగ్గర ఏడ్చేసింది. నాకు పుట్టినవాడు మీ ఆస్తెందుకు పంచుకుంటాడు? నేనిలాంటి ఆస్తిపాస్తులన్నీ కాలదన్నుకొని వచ్చాను. తిండి గుడ్డ ఇచ్చి ఆదరిస్తున్నారు. అదే 10,000 నాకు. అంతకన్నా దురాశ లేదు అని చెప్పింది. రాజు ఓదార్చాడు. నిన్నా మాట ఎవరన్నారు? ఎందుకన్నారు? నాకు పుట్టినవాడి మంచి చెడ్డలు నేను చూడకుండా వదిలేస్తానా? వాణ్ణి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించే పూచీ నాది. నువ్వేం దిగులు పడకు అని బుజ్జగించాడు. రాధకి కూతురి ధ్యాసే మిగిలిపోయింది. ఆ పిల్లంటే రాజుకేమంత అభిమానం లేదు. కూతుర్ని గురించి ఎంత సంతోషించే మాట చెప్పినా రాజు విననట్టే ఊరుకుంటాడు. రాధకి బాధ, కోపం సుళ్ళు తిరిగినా రాజు దయ కోసమే ప్రయత్నిస్తుంది. మీ కూతురు చూడండి ఎంత బాగా పాడుతుందో అంటుంది రాజుతో. ఏది నాన్నగారు వింటారు, ఒక పాట పాడమ్మా అంటుంది కూతురితో. పాడవే వింటాను అంటాడు రాజు అయిష్టంగానో వేళాకోళంగానో పసిపిల్లతో. రాజేశ్వరి నోరు విప్పదు, తల ఎత్తదు, బొమ్మలాగా నించుంటుంది. తల్లి ఎంత బతిమాలినా రాజు ఎదుట ఒక్క మాట కూడా మాట్లాడదు. నాన్నగారి దగ్గర సిగ్గెందుకమ్మా అంటుంది రాధ. రేపు నీ మొగుడి దగ్గర సిగ్గుపడదుగాన్లే అంటాడు రాజు. అంత చిన్నపిల్లతో ఆ విధంగా సరసాలాడడం రాధకేమీ ఇష్టం ఉండదు. మీరిలా అంటారనే అది జడుస్తుందండి అంటుంది జాలిగా. రాజు పెద్ద నవ్వు నవ్వుతాడు. రాజేశ్వరి హడలిపోయి ఏడుపు మొహం పెడుతుంది. రాధ కూతుర్ని బుజ్జగించి బయటకి తీసుకుపోతుంది. వాళ్ళిద్దరి మధ్య తండ్రి బిడ్డల వాత్సల్యం కలిగించాలని రాధ నిత్యము ప్రయత్నిస్తుంది. కూతురికెన్నో విధాలా నచ్చజెబుతుంది. రాజేశ్వరి 5వ క్లాస్ కూడా పాస్ అయ్యింది. ఆ ఊళ్ళో అంతకన్నా చదువు లేదు. ఏలూరులోనో రాజమండ్రిలోనో మకాం పెట్టి చదివించుకోవాలి. రాధ ఒకసారి రాజుని అడిగి చూసింది. 4 అక్షరం ముక్కలు చెప్పిస్తే దాని బతుకు అది బతుకుతుంది. ఇక్కడ నాకెలాగో ఖర్చు చేస్తూనే ఉన్నారు. ఏ బస్తీలోనన్నా ఉంటే రేపట్నుంచి పిల్లాడు కూడా చదువుకుంటాడు అంది. రాజు ఒప్పుకోలేదు. ఇక్కడ నాకు వ్యవసాయం, పంచాయతీ, ఊరు వ్యవహారాలు బోలెడు బాదరాబంది. నువ్వక్కడా నేనిక్కడా ఉంటే ఎలాగా? ఆడపిల్ల 5వ క్లాస్ కన్నా ఎక్కువ చదివేం చెయ్యాలి? పిల్లాడి మాట కదా, వాడు పెద్ద చదువుకొచ్చేటప్పటికి నేనేదో ఏర్పాటు చేస్తాలే అన్నాడు. రాధ ఏమీ చెయ్యలేకపోయింది. గతాన్ని రాముణ్ణి తలుచుకోవడం తప్ప. కూతురు పుట్టినప్పుడు రాముడు తను ఎంత ఆనందించారో ఇప్పుడు తనకొక్కదానికే తెలుసు. మామయ్య ఎంతో సాయం చేస్తాడని, కూతుర్ని చదివిస్తామని. ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. మామయ్య తమని మర్చిపోయాడేమో అనుకున్నప్పుడైనా మనం కన్నబిడ్డని మనం పెంచుకోలేకపోతామా అని ధైర్యం చెప్పుకున్నారు. రాముడు ఉంటే ఎంత పేదరికాన్నైనా మహానందంగా అనుభవించేది తను. రాముడి కోసం ఆ రాత్రి తెగించి వెళ్ళిపోయినందుకు కంఠంలో ప్రాణముండగా పశ్చాత్తాపడదు. అతనితో ఆ 3 ఏళ్ల జీవితమే తనకు గొప్పవరం. కానీ ఈ పిల్ల జీవితం ఏం చెయ్యాలి? బిడ్డని పెంచుకోవాలనే, చదివించుకోవాలనే ఆశతోనే ఆనాడు తను ఈ నీచానికి ఒడికట్టింది. కానీ రాజుతో అప్పుడు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. ఒప్పందం చేసుకున్న ఆ మాట మీద అతను నిలబడకపోతే తనేం చేయగలిగేది? పిల్లని చదివించకపోతే నేను ఇక్కడ ఉండను అనాలా? ఇప్పుడు ఉండక ఎక్కడికి పోవాలి? 2 బిడ్డలతో ఎలా బతకాలి? అన్నీ సహించినట్టే ఈ కష్టం కూడా సహించాలి. రాజు అతని అవసరానికి తనని తెచ్చుకున్నాడు గాని తన బిడ్డని అతనెందుకు చదివిస్తాడు? తన అవసరాలు అతనెందుకు తీరుస్తాడు? కట్టుకున్న భార్య మీదే జాలి దయ లేని మనిషి అతను. ఏ ఆడమనిషి మీదైనా అతనికే మమకారం ఉంటుంది. రాధ కూతురి చదువు గురించి ఎన్నో రోజులు ఆలోచించి చివరికి బెంగ పెట్టుకోకుండా మనసుని సముదాయించుకుంది.
రాధ తల తెల్లబడుతోంది. మొహం మీద ముడతలు కనిపిస్తున్నాయి. పెద్దతనం తరుముకొస్తోంది. అశాంతితో, దిగుళ్లతో అకాల వార్ధక్యం చుట్టేసింది. రాజేశ్వరి పెద్ద మనిషై అప్పుడే 1 ఏడాది దాటింది. మంచి సంబంధం చూసి కూతురికి పెళ్లి చేయాలని ఆరాటంగా ఉంది రాధకి. వెంకటరమణ 7 ఏళ్ల వాడయ్యాడు. తల్లి తండ్రులనిద్దరినీ పోలినట్టుగా ఉంటాడు. వాడి కళ్ళు మెరుగ్గా, విశాలంగా, సరిగ్గా తల్లి కళ్ళే. వాడి కనుబొమ్మ వంపులు, కళ్ళు తిప్పి చూసే తీరు అంతా తల్లి పోలికే. తెల్లగా, రాజేశ్వరి కన్నా అందంగా ఉంటాడు. బొత్తిగా అల్లరిగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో కావాలని పేచీలు పెడుతూ ఉంటాడు. రాజు వాణ్ణి చాలా గారాబంగా ఎత్తుకుంటాడు. ఇంటికి కూడా తీసుకువెళ్తాడు. వెంకటరమణకి మహాలక్ష్మమ్మ దగ్గర కూడా భయం లేదు. పెద్దమ్మగారు అని పిలుస్తూ ఆవిడ వెనకాలే తిరిగి ఏది కావాలన్నా అడిగి తెచ్చుకుంటాడు. ఆమెకి కూడా రాను రాను రమణ అంటే అభిమానం కలిగింది. ఒక రకంగా వాడు తనకి కొడుకే అన్న భావం ఆమెకి స్థిరపడింది. సొంత ఇళ్లలాగా వాడు 2 ఇళ్లల్లోనూ మసులుతాడు. ఏ పిల్లలకి లేనంత చనువుతో తండ్రి వెనకాల తిరుగుతాడు. ఊళ్ళో పిల్లలతో ఆడుకుంటాడు. బడి అంటే శ్రద్ధగానే వెళ్తాడు. తల్లి దగ్గర ఉండడం కన్నా ఊరు మీదే ఉత్సాహంగా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. కొడుకు గురించి రాధకి బెంగలేదు. వాణ్ణి రాజు వదలడు. వాడి మంచి చెడ్డలన్నీ తప్పకుండా చూస్తాడని నమ్మకం. రాజేశ్వరికే ఒక దారి చూడాలి. 15 ఏళ్లు నిండాయి. దాని బతుకు స్థిరం చేస్తే తన జీవితం కొసకొచ్చినట్టే. రాధ కూతురి పెళ్లి సంగతి రాజుని చాలాసార్లు అడిగింది. ఏ కులం వాణ్ణి చూడమంటావు అన్నాడు రాజు నవ్వుతూ, కొంచెం వెటకారంగా. ఏ కులం వాడైనా మనిషే లేండి. కాస్త రూపురేఖ కలవాడు, కట్టుకున్న దాన్ని అభిమానంగా చూసుకునేవాడు అయితే ఎవరైనా పర్వాలేదు. మనిషి కాస్త బుద్ధిమంతుడై ఉండాలి అంది రాధ. అలాగే చేద్దాం, తొందరపడకూడదు. ఎక్కడన్నా కాస్త చదువుకున్న వాడికిస్తే ఏ బస్తీలోనో ఉండి సుఖపడుతుంది అన్నాడు రాజు. రాధ చాలా సంతోషించింది. రాజేశ్వరి పెళ్లి చేసేసి తృణమో పణమో పెట్టి పంపుదామని రాజుకి లేకపోలేదు. కానీ అనేక వ్యవహారాల్లో మునిగి అశ్రద్ధ చేస్తున్నాడు. రాధ మనసు బొత్తిగా పాడవుతుంది. పుట్టిల్లి వదిలేసి రాముడితో వచ్చేసిన రోజు నిన్న మొన్నటి రోజులాగానే మనసులో మెదులుతుంది. తండ్రి ఉన్నాడో లేడో తెలియదు. శకుంతల సంసారం ఎలా ఉందో తెలియదు. కష్టసుఖాలు చెబితే గ్రహించుకుంటుందన్న దగ్గర నుంచి రాధ కూతురికి వెనకటి విషయాలు మరుగుపరచకుండా చెబుతూనే ఉంది. మనం ఇప్పుడు వెళ్ళిపోకూడదా అమ్మా అని రాజేశ్వరి చాలాసార్లు అడిగింది. ఎవరింటికి వెళ్తాం చెప్పు? మామయ్య పెద్దవాడై ఉంటాడు కదా, ఆయన కూడా అర్థం చేసుకోలేడా? ఇంతకాలం ఇలా అయ్యాక ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళటం? వాళ్ళందరూ మర్యాదగా, గౌరవంగా, సిరి సంపదలతో తూలతూగుతూ జీవితాలు గడుపుతున్నారమ్మా. మనం ఎవరింటికి వెళదాము? మీ నాన్నే ఉంటే ఎంత సంతోషంగా బతికేవాళ్లమో అంటుంది రాధ కూతుర్ని బుజ్జగిస్తూ. రాజేశ్వరికి తల్లి అంటే అమితమైన ప్రేమ. తల్లి ఎప్పుడూ తన కోసమే, తన సుఖం కోసమే ఆలోచిస్తూ ఉంటుందని, తనకే కష్టాలు లేకుండా చెయ్యాలని తప్పిస్తూ ఉంటుందని రాజేశ్వరి చిన్ననాటి నుంచి అర్థం చేసుకుంది. అలాంటి తల్లి కడుపున పుట్టడం తన అదృష్టం అనుకుంటుంది రాజేశ్వరి ఎప్పుడు. రాధ ఆరోగ్యం కృశించడం ప్రారంభమయ్యింది. మనిషి నీరసించిపోయింది. జబ్బు ఏదీ కనబడదు, కానీ మంచం పట్టింది. మొహంలో కళపోయింది. 50 ఏళ్లు దాటిన మనిషిలాగా వాలకం పడింది. ఎప్పుడు కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. తన చిన్నప్పటి కబుర్లు చెబుతూ ఉంటుంది. ఎంత ఆస్తి, ఎంత పెద్ద ఇల్లు, ఎన్ని గదులు, ఎంతెంత వాకిళ్ళు. ఆ ఇంట్లో నాకు మాత్రం నిలవ నీడ దొరకలేదు. నాకు ఒక్క 2 ఎకరాల పొలం ఇస్తే నాన్న ఆ బండి తోలుకునే పని చేసేవాడా? నాన్నకి అంత ప్రమాదం జరిగేదా? ఇప్పుడు కూడా బతికి ఉండేవాడు కదా. ఎంత ఘోరం జరిగినా కన్న బిడ్డ మీద జాలి, దయ పుట్టనంత తప్ప నేను చేసింది. కానీ నిజమే, నేనా రోజు అలా చెయ్యకపోతే నాన్న ప్రాణాలతో బతికి ఉండేవాడు. అతను నా కోసమే పాలేరుతనం మానుకోవలసి వచ్చింది. బండి తోలకపోతే అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందమ్మా? 100 ఏళ్లు బతికి ఉండేవాడు. నా మూలానే రాముడి బతుకు నాశనమయ్యింది. ఆ రోజు నేను కొంచెం ఓర్చుకుని ఉంటే అతను సంతోషంగా బతికి ఉండేవాడు. అతను ఎక్కడో అక్కడ బతికి ఉంటే చాలదా నాకు అంటూ జలజల కళ్ళ నీళ్లు రాలుస్తుంది. కాదమ్మా, నువ్వు మంచి పనే చేశావు. నాన్న అంటే నీకు ప్రాణం కదా. ఆయన వెళ్ళిపోతుంటే నువ్వు ఎలా ఉండగలవు? పిన్ని అన్నట్టు ఆ రోజు నువ్వు వెళ్ళకపోతే ఎంత నరకంలో పడిపోయేదానివో తెలుసా? పిచ్చిదానా, నేనసలు ఆ పెళ్లి చేసుకునేదాన్నా? చెర్లో పడి చచ్చిపోయేదాన్ని. అందుకే నువ్వు వెళ్ళిపోవడమే మంచిదయిందమ్మా. కానీ నాన్నకి ఎంత ప్రమాదం జరిగిందో చూడు.
అది నీ మూలాన్న కాదమ్మా, అది అలా జరిగింది అంతే, అందులో నీ తప్పు లేదు. కాదు కాదు, నేను వెళ్ళకపోతే రాముడు తప్పకుండా బతికి ఉండేవాడు. అప్పుడు నువ్వు చచ్చిపోయేదానివి కదా. నీకోసం నాన్న ఎంతో బాధపడేవాడు కదా. పర్వాలేదు, కొన్నాళ్లకి మర్చిపోయేవాడు. ఎలా మర్చిపోతాడమ్మా? నాన్నని నువ్వు మర్చిపోతున్నావా చెప్పు? రాధ కొంచెం నవ్వుతుంది. కూతురి మాటలతో కొంచెం తేలిక పడుతుంది. రాజేశ్వరి చాలాసార్లు తల్లిని ఓదారుస్తూ, నా గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకమ్మా, నేనసలు పెళ్లి చేసుకోను, నీ దగ్గరే ఉంటాను, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది. రాధ కూతురి మాటలు విని నీరసంగా నవ్వుతుంది. నేను శాశ్వతమా అమ్మా? నాన్నలాగానే నేను ఎప్పుడూ వెళ్ళిపోతాను కదా. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఉంపుడు గత్తెలాగా బతుకుతానని ఎన్నడైనా అనుకున్నానా? నా జీవితంలాగా అవకూడదు నీ జీవితం. అందుకే నేనింత ఆరాటపడుతున్నాను. నీకు మంచి అబ్బాయి ఎవరైనా భర్తగా దొరకాలి. నువ్వు సంతోషంగా బతుకుతూ ఉంటే నాకీ జబ్బు దక్కిపోతుంది. మనకి ఆస్తిపాస్తులు లేవమ్మా, పరువు మర్యాదలు లేవు, మన కష్టసుఖాలు ఆలోచించే వాళ్ళూ లేరు. రాజ్యం, ఆడదాని బతుకు పెద్దలు చెప్పే దారిలోనే నడవాలమ్మా. ఒకసారి దారి తప్పితే మళ్ళీ దారిలో పడనివ్వరు. నన్ను ఇంటికి రానివ్వడానికి మా నాన్న ఒప్పుకోనేలేదు. అలాంటి వాళ్ళు వాళ్ల పరువు కోసమే పాకులాడతారు. ఎలాంటి కష్టాలైనా ఎంతెంత అవమానాలైనా ఓర్చుకోగలం గాని బిడ్డలు కన్న బిడ్డల బతుకులు హీనమవుతుంటే భరించలేము. నువ్వు, తమ్ముడు, నేను పెళ్లి చేసుకున్న తరువాత పుట్టిన వాళ్లైతే ఇంద్రభోగం అనుభవించేవారు. మీకు నగలు, నాణ్యాలు, మీ చుట్టూ ఎంతోమంది బంధువులు ఉండేవారు. మీకు తాతయ్య, మామయ్య, పినతల్లి అందరూ ఉన్నారు. అయినా మనల్ని ఆదరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఈ మహాప్రపంచంలో నేను చేసిన తప్పు ఎంత? అసలది తప్పేనా అమ్మా? మీ నాన్న ఎంత ఉత్తముడు, ఎంత మంచి మనసు కలవాడు. అలాంటి భర్తని ఎంచుకుంటే సంతోషంగా నాకు పెళ్లి చెయ్యగలిగారా? నీ మొహంలో, నీ కళ్ళలో, నీ నడకలో మీ నాన్నని చూసుకుంటూ కాలం గడుపుతున్నాను. అలా కూతురితో మాట్లాడుతూనే ఉంటుంది రాధ. ఈ పిల్లలేమవుతారు, వీళ్ల బతుకులెలా గడుస్తాయి అన్నదే రాధ దిగులంతా. తర్వాత చెబుదువు గాని పడుకో అమ్మా అంది రాజేశ్వరి తల్లి ఒంటి నిండా దుప్పటి కప్పుతూ. అప్పుడే రాజు వచ్చాడు. రాధ నీరసంగా కూర్చోబోయింది. పడుకో పడుకో అని వారించాడు. ఏమిటింత చిక్కిపోయావో అన్నాడు పక్కలో కూర్చుంటూ. రాధ పడుకునే నీరసంగా మాట్లాడింది. నాకే మందులు వద్దు, నా దిగులు మందులతో పోయేది కాదు. 15 ఏళ్ల నుంచి మిమ్మల్ని విశ్వాసంగా నమ్ముకొని ఉన్నాను. మిమ్మల్ని మోసం చేసి చిల్లిగవ్వ వెనక వేసుకోలేదు. మిమ్మల్ని పీడించి డబ్బు పోగు చేసుకోవడం నాకు చేత కాలేదు. ఈనాడు ఇంత నిరాధారంగా మీ దయాధర్మాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నాలాంటి దౌర్భాగ్యురాలు మీకెందుకు జ్ఞాపకముంటుంది అంటూ మాట్లాడలేక ఏడవటం మొదలుపెట్టింది. రాజు కంగారు పడ్డాడు. రాధ వీపు మీద చెయ్యి పెట్టి సముదాయిస్తూ, ఏడవకు ఏడవకు, నువ్వు చూస్తున్నావు కదా ఎన్ని పనులో. నా వల్లే కొంత అశ్రద్ధ అయ్యిందిలే. పిల్ల పెళ్ళిదేమొచ్చే, రేపీ పాటికి చేయించేస్తాను అని ఓదార్చబోయాడు. రాధా దుఃఖం తగ్గలేదు. ఆ దిగులంతా పిల్ల పెళ్లి గురించే కాదు, ఎందుకో ఆమెకే తెలియదు, ఏడుస్తూనే ఉండిపోయింది. వారం రోజుల వరకు రాధ పిచ్చిదానిలాగా ఏడుస్తూ మంచం మీదే పడి ఉంది. రాజు ఇంగ్లీష్ డాక్టర్ని కూడా తెప్పించి చూపించాడు. మందులు కొన్నాడు. రాధ ఒక్కోసారి తెలివి కూడా లేకుండా మాట్లాడడం, రాముడు రాముడు అని కలవరించడం ప్రారంభించింది. ఏ మాత్రం తెలివిలో ఉన్న పిల్లలిద్దరినీ మంచం మీద కూర్చోబెట్టుకుని వాళ్ల మొహాలు చూస్తూ ఓదారుస్తూ చెబుతుంది. బెంగ పెట్టుకోకండి, నేను లేచి తిరుగుతాను, మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్ళను, భయం లేదు అని సముదాయిస్తూ ఆ వారం రోజులు పిల్లల్ని ఒక్క క్షణం కూడా వదల్లేదు. ఆశా నిరాశల మధ్య ఊగులాడుతూ హోరు గాలిలో దీపంలో కొట్టుకుంటూ ఒకానొక సంధ్యవేళ రాధ ఆత్మజ్యోతి అనంతజ్యోతిలో కలిసిపోయింది. సంఘ మర్యాదల నుంచి, ఒళ్ళప్పగించటాల నుంచి స్వేచ్ఛతో విముక్తి పొందింది. ప్రియుడి మీద మోహాలకు, బిడ్డల మీది మమకారాలకు నిస్సహాయంగా దూరమయ్యింది. బిడ్డల కోసమే బతకాలని ఆశించిన రాధ చివరిసారి కూడా ఓడిపోయి శాశ్వతంగా నిద్రపోయింది. కథ కొనసాగుతుంది.